ఈరోజు హనుమంతుని పుట్టినరోజు, చైత్ర శుద్ధ పౌర్ణమి. మరి హనుమంతుడు చేసినటువంటి పనులు: భీమునితో యుద్ధం చేస్తాడు, మరి రామునితో యుద్ధం కోరుకుంటాడు, మరి శ్రీకృష్ణునితో యుద్ధం చేస్తాడు. అలా అంటే తను కోరుకున్న కోరిక అన్నమాట. రామునితో కూడా యుద్ధం చేయాలి అని అనిపిస్తుంది. అందువలన అయితే శ్రీకృష్ణ అవతారంలో భీముడు ఆంజనేయుడు యుద్ధం చేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఆ తర్వాత కృష్ణ అవతారంలో ఉన్నాడు అని చెప్పేసి నారదుడు చెప్తాడు హనుమంతునికి. హనుమంతుడు కృష్ణావతారంలో ఉండడం ఏమిటి? నా రాముడు ఏడి రామ అంటుంటే ఇంకెక్కడి రాముడు, ఎప్పుడో ద్వాపర యుగంలో కృష్ణునిగా అవతరించాడు అని చెప్తాడు. అది విని చాలా కోపంతో ఎవరో కృష్ణావతారంలో ఉండి కృష్ణుడు రాముణ్ణి అని చెప్పుకుంటున్నాడేమో అని భ్రమపడి కృష్ణుని మొత్తం ద్వాపర అంతా కూడా ధ్వంసం చేస్తుంటాడు ఆంజనేయుడు. అప్పుడు రుక్మిణి ఎదురుపడుతుంది హనుమంతునికి. రుక్మిణి మాతను చూడగానే హనుమంతుడు చల్లబడి గుర్తుపట్టేస్తాడు. మాత రుక్మిణీదేవి. అయితే సీతాదేవి కనిపిస్తుంది ఆయనకు. ఆమెలో అమ్మ సీత అనేసి అంటాడు. అనగానే రామావతారం చాలించి కృష్ణావతారంలో ఉన్నాడు మన రాముడు, అతనే నీ రాముడు అని చెప్పి కృష్ణుడిని చూపిస్తుంది రుక్మిణి. అప్పుడు కృష్ణుని చూడగానే కృష్ణుడు రామావతారంలో దర్శనమిస్తాడు. రామ, నన్ను క్షమించు, నేను అపార్థం చేసుకున్నా అని చెప్పి కృష్ణ అని అనుకుంటా. అప్పుడే అందువల్ల హరే రామ అంటే రాముడు కృష్ణుడేమో ఎత్తుగడలు వేసి కురుక్షేత్ర సంగ్రామాన్ని చేసిన ఒక అద్భుతాలు, అసలు ద్వాపరయుగంలో ఉన్నటువంటి అద్భుతాలు, ద్వాపరయుగంలో చంపినటువంటి మనుషులు, అసలు మనుష్య జన్మెత్తిన రాక్షసులు, మరి అభిమన్యునితో సహా అభిమన్యుణ్ణి, దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి అందరినీ సంహరించేటట్టు చేసినటువంటి భీష్ముణ్ణి, మరి అంటే ఇప్పుడు అసలు కలియుగంలో రాక్షసులు బెడద లేకుండా చేసినా కూడా కృష్ణావతారంలో కృష్ణుడు, రామావతారంలో కొంతమంది రాక్షసులని, ఎవరిని రావణ కుంభకర్ణులని, మరి పీడిస్తున్నటువంటి చాలామందిని, అంటే ఇంద్రజిత్తుని కావచ్చు, ఇంకా చాలామంది రాక్షసులని రామావతారంలో సంహరించుకుంటూ రాముడు, మరి ద్వాపర యుగంలో కృష్ణుడు అందరూ రాక్షసులని సంహరించడం వలననే ఇప్పుడు కలియుగంలో మనం కొంచెము అంటే బ్రతుకుతున్నాము. కానీ ఇప్పుడు కూడా అడుగడుగున మనుష్య రూపంలో ఉన్నటువంటి రాక్షస గణంలో ఉన్న మనుష్యులు ఇతరులను పీడించే స్వభావంతో ఇతరులను ఇబ్బంది పెడుతూ, గలీజు మాటలు మాట్లాడుతూ, కించపరుస్తూ, డంబం దర్పం ప్రదర్శిస్తూ, నాదే ఈ భూమి అనే అహంకారం ప్రదర్శిస్తూ, ఇతరులకు జాగ లేకుండా చేస్తూ, ఇతరికి నీడ లేకుండా చేస్తూ, చెట్లను నరుకుతూ, నీళ్లను అమ్ముతూ, చాలా వివిధ విధ్వంసాలు చేస్తూ, పంచభూతాలని నాశనం చేస్తున్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి రాక్షసులు మనకు కనపడని రాక్షసుల నుంచి ముక్తి ప్రసాదించాలన్నా, మనకు మంచి మార్గం సూచించాలన్నా మనకి రామ అవతారం, రామ కృష్ణ మరి హనుమంతుడిని కొలుస్తూ, హనుమంతుడిని కొలవడం వల్లనే తులసిదాసు గురువు గారికి రామదర్శనం లభించింది. కాబట్టి రాముని యొక్క అనుగ్రహము, కృష్ణుని యొక్క అనుగ్రహము పొందాలన్నా తులసిదాసు రామాయణం చదవండి, తులసిదాసు రామాయణం వినండి, హనుమంతుణ్ణి కొలవండి, రామనామము కృష్ణనామం జపించండి. ఓం నమః శివాయ.
రాధా కృష్ణ రామ కృష్ణ హరే హరే. శ్రీ హనుమతే నమః.